మీరు మా ఓపికని పరీక్షిస్తున్నారు. మీరుగా నిజం ఒప్పుకుంటే శిక్ష ఒకలా ఉంటుంది, మేము ఒప్పిస్తే ఇంకొకలా ఉంటుంది. సో ఒప్పుకోండి. నేను చేయని నేరాన్ని నేనెందుకు ఒప్పుకోవాలి? నేను ఆ మర్డర్ చేయలేదు. మా దగ్గర ఆధారాలున్నాయి. ఏమున్నాయి? మీరు లాయర్కి 50 లక్షలు ఇచ్చింది ల్యాండ్ విషయంలో కాదు, మీ అన్నయ్య గారు చేసుకున్న సీక్రెట్ మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం. అదే కేదార్. ఆ కేదార్ అమ్మ నాన్న మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం మీరు 50 లక్షలు ఇచ్చారు. కాదు. అవును. కాదు. అవును. అసలేం జరిగిందో నేను చెప్తాను, మీరు వినండి. మీ సుధాకర్ అన్నయ్య మీకు తెలియకుండా సుహాసిని అనే ఆవిడ్ని పెళ్లి చేసుకున్నారు. తనతో ఒక కొడుకును కూడా కన్నారు. ఆ కొడుకు పేరే కేదార్. ఇప్పుడు ఆ కేదార్ వజ్రపాటి వంశానికి వారసుడైతే ఆస్తులన్నీ అతని పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతాయనే భయంతో ఆ కేదార్ ఆ ఇంటి వారసుడని నిరూపించే ప్రతి ఆధారాన్ని నాశనం చేసుకుంటూ వచ్చారు. ఇంకా ఏ ఆధారం లేని ఆ కేదార్కి ఆ ఇంటికి ఎలాంటి సంబంధం లేదని మీరు రిలాక్స్ గా ఉన్న సమయంలో మీ ముందుకే ఒక సునామీ వచ్చింది. ఆ సునామీ పేరు లాయర్ రాజ్. ఆ వీలునామాతో పాటు ఒక ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా నా దగ్గర ఉంచాను. అతని దగ్గర కేదార్ అమ్మా నాన్నలకి సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందని మీకు తెలియడంతో మీకు దొరికిన ఆధారాలన్నీ ఎలా అయితే నాశనం చేశారో లాయర్ దగ్గరున్న ఆధారాన్ని కూడా అలాగే నాశనం చేయాలని ఆ లాయర్ని ఏదో ఒకటి చేసి ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ మాత్రం మనం తీసుకోవాలి. ఆ ప్రయత్నంలోనే ఆ రోజు రాత్రి మీరు లాయర్ ఇంటికి వెళ్లారు. ముందు మామూలుగా అడిగి చూశారు. అతను ఒప్పుకోకపోయేసరికి 50 లక్షలు ఆఫర్ చేశారు. యాక్చువల్ గా 50 లక్షలు క్యాష్ అయితే మీకు కావలసిన సర్టిఫికేట్ మీకు ఇచ్చేసేవాడు. కానీ అది చెక్ కావడంతో లాయర్ అంత ఈజీగా నమ్మలేదు. దాంతో చెక్ డిపాజిట్ చేసుకుని మనీ క్రెడిట్ అయితేనే సర్టిఫికేట్ తీసుకుంటానని మీరింటికి వెళ్ళిపోయారు. బ్యాంక్ టైం అవుతున్నా లాయర్ నుండి మీకు కాల్ రాకపోవడంతో మీరు కోపానికి గురయ్యారు. పైగా మీరు డబ్బిచ్చారన్న ప్రూఫ్ ఏంటి అని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేశాడు. ఆఫ్టర్ ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ 50 లక్షలు విలువ చేస్తుందంటే దాని వెనుకున్న రహస్యం ఇంకెంత విలువ చేస్తుందో. ఎక్కువ మాట్లాడితే మీ ఇంట్లో చెప్పేస్తారేమో అన్న భయంతో లాయర్ ప్రాణాలతో ఉంటే మీ ప్రాణానికి ప్రమాదమని భావించారు. ఈ విషయం వీడు కౌశికి గాని అన్నయ్యకి గాని చెప్పాడంటే నన్ను బ్రతకనివ్వడు. లాయర్ తో గొడవ మొదలైంది. సర్టిఫికెట్ ఎక్కడా? లాయర్ తో రిస్క్ ఎందుకని రిస్క్ తీసుకొని మరీ లాయర్ ని పొడిచారు. లాయర్ రక్తపు మడుగుల్లో గిలగిలా కొట్టుకుని చనిపోయారు. అక్కడి నుంచి ఏం తెలియనట్టు పెళ్లిలో జాయిన్ అయ్యారు. ఏంటి బాబాయ్ డల్గా ఉన్నారు? ఏం లేదమ్మా కౌశికి. మీరు లాయర్ తో గొడవ పడేటప్పుడు కింద పడ్డ మొబైల్లో మీరు లాయర్ ని పొడవడం రికార్డ్ అవ్వలేదని, మీరు ఈ హత్య చెయ్యలేదని కవర్ చేయాలనుకుంటున్నారు. కేడి, ఇదేనా జరిగింది? పర్ఫెక్ట్ గా ఇదే జరిగింది జేడి. చూడండి కమలాకర్ గారు,
మీరు నిజం ఒప్పుకుంటే మిమ్మల్ని మీరు సేవ్ చేసుకునే ప్రయత్నంలో పొరపాటున లాయర్ చనిపోయారని చెప్పి శిక్ష తక్కువ పడేలా చేస్తాం. కానీ మీరు ఒప్పుకోకపోతే మాత్రం మా దగ్గరున్న ఆధారాలతో కోర్టుకి పంపిస్తే మినిమం 14 ఏళ్లు జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుంది. ఎందుకు సార్ అంత దూరం తీసుకెళ్తారు? నిజం ఒప్పుకోండి. నేను చంపలేదు. మీ పోలీస్ తెలివితేటలతో స్టోరీ అయితే బాగానే అల్లారు, కానీ అందులో నేను హత్య చేసినట్టు ఉంది. నిజానికి ఆ హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు. మాటల్లో ఒప్పుకుంటే 3rd డిగ్రీ లాంటివి అవసరం ఉండదు. లేదంటే 3rd డిగ్రీ అప్లై చేసైనా మీతో నిజం చెప్పిస్తాం. మీరేం చేసినా నా సమాధానం మాత్రం ఇదే, ఎందుకంటే నిజం ఇదే కాబట్టి. నేను చెప్పలేదు సార్. సార్ మీకు కొంచెమైనా బుద్ధుందా? మా కస్టడీలో ఉన్న సస్పెక్ట్ ని మీరు కొడతారేంటి? ఏంటి చెడు వీడు? టాయిలెట్స్ ఎక్కడున్నాయో నన్ను అడుగుతాడేంటి? టాయిలెట్స్ ఎక్కడున్నాయో చెప్పేవాళ్ళ కనిపిస్తున్నానా? రే, టాయిలెట్స్ ఎక్కడున్నాయో చెప్పేవాళ్ళ కనిపిస్తున్నానా? నీకు టాయిలెట్ వస్తే కనుక్కొని వెళ్ళు. నన్ను అడుగుతావురా టాయిలెట్స్? ముందు ఇక్కడ నుంచి వెళ్ళండి సార్. నాకు వచ్చే కోపానికి మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలియదు. గెట్ అవుట్. ఆ కోపం మీద వాడి మీద చూపించావు. ఎవరిని టాయిలెట్ అడగాలో తెలియదు నాకు. గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. మీ కస్టడీలో ఉన్నవాణ్ణి కొడితేనే కదా మిమ్మల్ని కొట్టినట్టుండేది. ఇప్పుడు మీ సాధు సార్కి ఏం చెప్తారో చెప్పుకోండి. నేరస్తుడు మీ కస్టడీలో ఉన్నాడు కాబట్టి ఈ దెబ్బలన్నీ మీ అకౌంట్లోకి చేరతాయి. ఇప్పుడు మిమ్మల్ని సస్పెండ్ చేసినా ఆశ్చర్యపడవలసిన అవసరమే లేదు.